आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री मिलारे महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క ఆశీస్సులతో ఆచార్య ఎకరా భరద్వాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో జరుగుతున్న ఈ సత్సంగ ప్రక్రియ ఈరోజు దేగలపాలెం గ్రామంలో శ్రీ మిలారెప్ప జీవిత చరిత్రలోని అంశాలని మనం వివరించుకుంటున్నాం. ఈ మిలారెప్ప చరిత్ర సాధకునికి ఎంతో మార్గదర్శకం. ఇక్కడ సాధకుడు అంటేనే మనం అనుకుంటున్నాం ఆధ్యాత్మికత పరమే అనుకుంటున్నాం, కాదు. మన జీవితంలో చేసే ప్రతి పని కూడా ఏకాగ్రతతో చేయగలడమే సాధన. ఏ పనిలో అయినా ఆ పనిలోని విధానాన్ని నిరుపుతో కలిగి ఉండడం. ఒక వంట పని అనుకుందాం అనుకోండి, దాని పట్ల ఏకాగ్రత లేకపోతే ఆ వంట ఏ విధంగా చెడిపోతుందో అదేవిధంగా మన జీవిత విధానంలో, మన కుటుంబంలో, మన సొంత జీవితంలో కూడా ఏకాగ్రత లేకపోతే, స్వచ్ఛత లేకపోతే, అనుక్షణం ఇరుకుగా లేకపోతే మార్గం గాడి తప్పుతుంది. అందుకని ఇక్కడ మిలారెప్ప చరిత్ర మహాత్ముల చరిత్రలు అన్నీ కూడా ఏదో భగవంతునికి సంబంధించిందే అని భావించుకోకూడదు. మన జీవితం అన్వయించుకుంటూ రావాలి. అన్వయించుకుంటూ తిన్నప్పుడు ఈ మహిళ చేస్తున్న సాధించినప్పుడు మనకు ఆ శక్తులు వస్తాయి. ఆ శక్తులు వచ్చినప్పుడు ఆ వ్యామోహంలో పడి వెనకబడతాడా, ముందుకు పోతాడా, ఆ వ్యామోహం వదిలి అని ఉంటుంది అనుకుందాం. మన జీవితంలో మళ్ళీ మహిమలు ఏంటి? మనకి ఉన్నపళంగా పేరు రావచ్చు, అధికారం రావచ్చు, డబ్బు రావచ్చు. ఇది మధ్యలో మనకు వచ్చినప్పటికీ దాని పట్ల వ్యామోహం లేకుండా జీవించగలుగుతావా? వ్యామోహంతో ఉండి కొట్టుమెట్లాడుతూ అహంకారంతో విర్రవీగతావా అని మనం అన్వయించుకోవాలి. అలా అన్వయించుకుంటేనే వారి జీవిత విధానం మనకెంతో మార్గదర్శకం అవుతుంది. అన్వయించుకోలేకపోతే ఇది కథలాగా ఉంటుంది. ఈ మిలారెప్ప సాధన చేయగా ఇతనిలో అష్టసిద్ధుల్లో ఒక సిద్ధి వచ్చింది. అంటే 8 సిద్ధులు ఉంటాయండి. తలుచుకుంటే అది జరగడం, తలుచుకునే వ్యక్తి రావడం, గాలిలో ఎగరడం, నీటి మీద నడవడం, ఇవన్నీ కొన్ని సిద్ధులు ఉంటాయి. ఆ సిద్ధులు అప్రయత్నంగా వస్తాయట. ఎందుకంటే నిరంతరం సాధన చేసుకుంటున్నప్పుడు ఆ సాధనా ఫలితం అప్రయత్నంగా సిద్ధులు కలుగుతాయట. మనం కూడా మనం చేసే పని నిక్కచ్చిగా చేసుకుంటూ పోతాం అనుకోండి, మనం పట్టిందిలా బంగారం అవుతాడు అనుకుందాం. అంటే ఏంటి? మనం 10 రూపాయలు సరే 1 లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి, అంటే మనది శ్రమ ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది, పట్టుదల ఉంటుంది. అవి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? దాన్నే పట్టుకుని వేలాడుతున్నాడమా? కాదు. దాని ద్వారా 10 మందికి ఉపయోగకరంగా ఉండడమా? ఇది అధికారం కానీ, కీర్తి కానీ, డబ్బు కానీ, హోదా కానీ ఏదైనా కావచ్చు కాక, లేకపోతే నేను ప్రత్యేకతమైన ఆర్ట్ ఉపన్యాసం చెప్పడం కావచ్చు కాక, పాటలు పాడడం కావచ్చు కాక, నాట్యం చేయడం కావచ్చు కాక, వీటి ద్వారా తన కోసం, తన స్వార్థం కోసం ఆ కళను ఉపయోగించుకోవడమా? ఆ కళని 10 మందికి అందిస్తూ ఆనందింపబడమా? ఇది మనం గుర్తించాలి. ఇతడికి గాలిలో శక్తి వచ్చేటప్పటికీ అలా గాలిలో పోతూ ఉన్నాడట. పోతూ ఉంటే ఒక ప్రాంతంలో ఒక తండ్రి కొడుకులు పొలం దున్నుతున్నారు. పొలం దున్నుతున్నప్పుడు కొడుకు చూశాడు ఆకాశం వైపు, గాలి ఎగిరిపోతూ ఉన్నాడు. గాలిలో ఈ మిలారెప్ప ఎగరుతూ ఉన్నాడు. వింత కదా పిల్లలకి, గాలిలో మనిషి ఎగరుతూ ఉంటే ఎలా ఉంటుంది? హెలికాప్టర్ వస్తేనే మనం కేరింతలు కొట్టమా? ఈ ఊళ్ళో హెలికాప్టర్ పోయింది అనుకోండి, హెలికాప్టర్ కొడతాము. విమానం అంటే మనకి కనబడదు, హెలికాప్టర్ మనకు కనబడుతుంటుంది. అలా ఇతడు ఎగరుతా ఉన్నాడు, గాలి ఎగిరిపోతున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, మరి పైకి చూడబాక, వాడు తోపగా ఉంటాడు, వాడు ఇది మంత్రగాడే ఉంటాడు, వాడు ఇంతకుముందు మన ప్రాంతంలో సర్వనాశనం చేశాడు, అందులో వీడు బంధువు చనిపోతాడు అన్నమాట. ఎవరు? ఈ రైతు బంధువు అని చెబుతూ వాడి సైడ్ చూడబాక, నువ్వు వాడి నీడ కూడా మన మీద పడకూడదు అని ఎండలో నీడ పడతాయి కదా, ఆ పాటి పక్కన తప్పుకుంటూ వస్తున్నాడంట.
వాడు చుతురుగాడు మంత్రగాడు ఎందుకు నాకు పిల్లాడు గాలి ఎగురుతున్నాడు కదా, పిల్లలకి అదే అంటుంది, గాలి ఎగురుతున్నాడు కదా అని ఎంతగా చూస్తున్నారు. ఎందుకంటే ఏ మనిషి చేయని పని అక్కడ చేస్తున్నాడు కదా, గొప్పే. ఇది పిల్లవాడి దృష్టిలో. కానీ అలానే ఉంటున్నాడు. ఎవరు ఒకసారి చూడవసరం అయినా ఒకవేళ వారికి వజ్ఞానం మనం పడిందంటే మనమే నాశనం అయిపోతాయేమో అని చెప్పాడు. పిల్లడు గమనింటాడా, అలా చూస్తూ ఉన్నాడు అనమాట ఎంతగా. అప్పుడు ఇది అనిపించిందట, అంటే నా పరిస్థితి, ఎవరి మిలారవ పరిస్థితి, సకల జీవన చక్కటి శ్రేయస్సు చేకూర్చుకున్న సామర్థ్యం నాకు వచ్చినట్లే అనిపించింది. సకల శ్రేయస్సు కలిగించేవాడికి నాకు శక్తి వచ్చిందను. ఎందుకు ఆ మాట అన్నాడు? గాలి ఎగిరిపోతున్నాడు, దాన్ని వింతగా చూస్తాము. అతను దిగిన తర్వాత మన అతనికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అతను ఏం చేస్తాడు? 4 మంచి మాటలు చెప్తాడు అనుకున్నప్పుడు ఆ మంచి మాటల ద్వారా సగం దేశం ఉత్తరమపడుతుంది కదా, కాబట్టి అప్పుడు నాకు శక్తి వచ్చింది కదా అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏదో లీలలు చేస్తే కదా మనిషి వస్తాడు కదండి. బాబాయిని పోతున్నాము, లీలస్తే ఆహా గొప్పవాడు అని పోతున్నాం. మంచిగా పోయేవాళ్ళు ఉన్నారు, చెడుగా పోయేవాళ్ళు ఉంటారు. అట్లా ఇది అనుకున్నాడట, నాకు ఈ జనాలకి శ్రేయ చేకూర్చే శక్తి నాకు వచ్చింది. అయినా నేను ఈ బయట ఈ విధంగా తిరగడం వల్ల నా గురువు గారు మాట ఉల్లంఘించినట్లు అవుతాను. ఇప్పుడు గురువుగారు ఏం చెప్పారు? నువ్వు కొండల్లో గుహల్లో ధ్యానం చేసుకొని చెప్పాడు. నేను ఆయన మాట వ్యతిరేకంగా ఇలా మహిమలు చేసుకుంటూ ఉన్నప్పుడు, అలా ఉన్నప్పుడు నా చుట్టూ జనం చేస్తారు. వాస్తవమే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఈ ఊరికి వచ్చి ఈ యోగికి ఏదో ఒక వస్తువు ఇచ్చాడు అనుకోండి, యోగి అని పేరు వచ్చాడు అనుకోండి, మిగతా వీళ్ళు గమనుంటారా? మాగ్గొడి 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 అని అడుగుతారా? అడగదా? తాతయ్య చాక్లెట్ డీకిస్తే అనేవాడికి వీడు మీకోని అడుగుతాడు. అప్పుడు నా సాధన గుర్తుపడుతుంది కదా. మరి నా గురువుగారు ఏం చెప్పారు? నువ్వు కొండల్లో గుహల్లో ఉంటూ మానవునికి కానీ, బుద్ధుడికి కానీ, బౌద్ధ మతానికి కానీ ఉత్తమంగా సేవగా చేయగల మార్గం అది అన్నాడు. ఎవరికి? బిల్లారప్ప కానీ వాళ్ళ గురువు చెప్పింది. నువ్వు గుహల్లోనే ఉండు, ధ్యానం చేసుకో, తపస్సు చేసుకో. తద్వారా మనుషులకి, అలా బుద్ధత్వానికి అంటే బుద్ధుని యొక్క మార్గానికి, బుద్ధ మతానికి ఉత్తమంగా సేవ చేయడం నీ ధర్మము. ఎట్లా తనకు తానే సేవ జ్ఞానంలో ఉన్నప్పుడు ఈ మనుషులకు ఎలా ఉపయోగపడతాడు? బౌద్ధ మతం ఎలా వ్యాపిస్తుంది? మరి వాళ్ళు బిల్లారప్ప గురువు గారు ఎందుకు అలా చెప్పాడు అని మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం చాలా సత్సంగం వివేకానంద గురించి చెప్పుకున్నాం. తనకు తానే తరించాలనుకున్నప్పుడు రామకృష్ణ గారు ఏమన్నాడు? ఒరే నువ్వు తరించాలనే కాదు ఆయన, నువ్వు 10 మందికి తెలియజేయని చెప్పా. ఇక్కడేమో ఈ విధంగా వచ్చింది, మనకు సంశయం ఉంటుంది. మరి శంకరాచార్యులు కానీ వీళ్ళ ఎందుకు దేశ పర్యటన చేశారు ఒక దగ్గర కూర్చోకుండా అని మనకు సందేహం కలుగుతుంది. ఇక్కడ దీని ఉద్దేశం మనం ఆలోచించాలి. వాళ్ళు గురువు గారు ఎందుకు చెప్పారు అంటే వీడికి పాపకర్మ క్షాళన చేసుకోవాలి. ఇప్పటికే పాపకర్మ చేసి 90% వాళ్ళ గురువు గారు చేసేసారు. ఇంకా 10% చేసుకోవాలి. ఆ చేసుకుంటూ వస్తున్నాడు. చేసుకుంటూ వచ్చిన తర్వాత స్థిరమైన జ్ఞానస్థితితో నిలబడగలగాలి. నిలబడినప్పుడు జనాలకు వెళ్ళాలనుకోండి, మళ్ళా ఆశ పుట్టచ్చు, మళ్ళా మహిమ చేయొచ్చు, మళ్ళా పాపం మూట కట్టుకోవచ్చు. ఎందుకంటే ఇతర సంస్కారాన్ని బట్టి, ఎందుకంటే సాధన అనేది ఒక్కొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అలా చేసినప్పుడు చుట్టూ జనం చేస్తారు, ఇతర సాధన మించిపోతుంది. ఉదాహరణ బాబా చేసిన ఉపాసిని బాబా. ఉపాసిని బాబా చిన్నప్పుడు ఎంత సాధన చేశాడు? దాదాపు 7 రోజులు 10 రోజులు తీవ్ర ధ్యానస్థలో గడిపిన మహోన్నత వ్యక్తి అతడు. అటువంటి వ్యక్తి బాబా దగ్గరికి వచ్చి 4 సంవత్సరాలు ఉండమంటే బాబా 3.5 సంవత్సరాలే ఉన్నాడు. అప్పటికి అతను ఎంత శక్తులు వచ్చాయి. ఎంతటి శక్తి వచ్చిందంటే ఒక భక్తుడు వచ్చి బాబా దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టుకు వచ్చాడు. వస్తా ఈయన ముస్లింగా ఉన్నాడే, నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సాధు ఉన్నారా అని అడుగుతున్నాడు. కండోవలో ఉన్నాడా అని చెప్పుంటారు. ఉపాసన బాబా దగ్గరికి పోయాడు. ఎవరు? ఆ వచ్చిన వ్యక్తి పోయి ఆయన నమస్కారం పెడతా ఉంటే ఆయన కాళ్ళు లాక్కున్నాడు. బాబా ముస్లిం అంటివి, ఆ నమస్కారం పెట్టు, నీ నమస్కారం నాకు వద్దన్నాడు. అంటే అతడి సర్వజ్ఞత్వం
సర్వవ్యాపకత ఉందా లేదా ఉపాసన బాబా గారికి? అంతటి మహోన్నత వ్యక్తే జనం చుట్టూ చేరడం వల్ల ఇక్కడ ఉంటే మీ పేరు పెట్ట తక్కువ. ఎందుకని షిరిడీ కదా, ఎక్కడ చిన్న పల్లి కదా, ఇది మీ పేరు పెట్ట ఇక్కడ అడిగిపోతుంది. అదే పట్టణాలకు వస్తే, నగరాలకు వెళ్తే నీ పేరు పెట్ట మారిపోతుంది. నీకెంతో కీర్తి వస్తుంది, నీకెంతో పేరు వస్తుంది అని చెప్పేటప్పటికీ పొంగిపోయాడు. బాబా ఏమో మహానగరంలో ఉండకుండా మారుమూల పల్లెకి షిరిడీకి వచ్చాడు. ఇతడేమో ఈ షిరిడీ ఇక్కడే ఉంటుందని జనాలు చెప్పేటప్పటికీ, భక్తులు చెప్పేటప్పటికీ బొంబాయికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. సాకోరి షిరిడీ, షిరిడీలో ఎలా ఉంది, సాకోరులు ఎలా ఉంది, పోనీ ఎంత దూరం ఉంది? 3 కిలోమీటర్ల దూరమే. మరి అక్కడ లేని తపస్సు ఇక్కడ ఉంది, షిరిడీలో ఉంది. అంటే తన తపస్సు అంతా దేని ఖర్చు పెట్టాడు ఉపాసన బాబా? మహిమలు చేయడం ఖర్చు పెట్టేశాడు. బాబా తన తపస్సు అంతా దేని ఖర్చు పెట్టాడు? సర్వ మానవ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టాడు. సర్వ మానవ శ్రేయస్సు ఖర్చు పెట్టేప్పటికీ వాడి శ్రేయస్సు, ఆ శక్తి అక్కడ నిక్షిప్తం అవుతుంది. ఒకరికి మంచి చెప్పాడు అనుకోండి, వాడు మంచిగా మారాడు అనుకోండి, ఆ తపస్సు అయితే అక్కడే ఉంటుంది కదా. ఆ ప్రాంతం అంతా కూడా అటువంటి వైబ్రేషన్స్ ఉంటుంది కదా. అందుకని వీళ్ళు గురువారు చెప్పారు. అంటే అతని సంస్కారం తగినట్టు ఉపాసన బాబా సంస్కారం బాబా చెప్పాడు, మెరాల సంస్కారం మహాత్మా గారు చెప్పారు. ఇప్పుడు మన భారతదేశం ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణం మనకు తెలియకుండా అనేక మంది మహర్షులు తపస్సు చేస్తుంటారు, కొండల్లో, గుహల్లో, కోనల్లో, అడవుల్లో. మనకు తెలియదు. అది ఎలా నిజము అంటే, మనం కొన్నిసార్లు కుంభమేళ జరుగుతాయి. కుంభమేళ జరిగినప్పుడు మనం చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం. ఎంతమంది సన్యాసులు, ఎంతమంది సాధువులు, ఎంతమంది దిగంబరులు, కొన్ని వేల లక్షల మంది వస్తారు కదండి. మనం టీవీలో చూసారు లేదు. మళ్ళీ మళ్ళీ అక్కడ నుండి వాళ్ళు కనబడరు. వాళ్ళు కనబడాలి, దేశాలు కనబడాలి కదా, ఎక్కడ ఏ ప్రాంతం కనబడాలి కదా. మరి ఎక్కడ కనబడినట్టుగా మన దాఖలాలు లేదు. ఎక్కడ హిమాలయంలో కూర్చొని తపస్సు ఉంటుంటారు వాళ్ళు. ఆ తపస్సు ఫలితమే మన భారతదేశం ఆధ్యాత్మిక కేంద్రమైంది. అందుకని మన భారతదేశంలో ఎవరి మీద దండెత్తాలనే ఆలోచన మనకు రాలేదు. మన భారత ఎవరి మీద దండెత్తారు అసలు? ఎవరో దేశంలో మన మీద దండెత్తి మనం యుద్ధం చేసేమే కానీ మనంగా పోయి యుద్ధం చేయలేదు. చూస్తున్నాం, అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్లో కూడా, ఆఫ్ఘనిస్తాన్లో ఒకరి దేశాల మీద బాంబులు వేసుకుంటున్నారు, ఇరాక్లో వేసుకుంటున్నారు కదా. కానీ మన దేశం ఎవరు మీ దాఖలాలు లేమే. కారణం తపోభూమి, శాంతి భూమి, శాంతి పర్వం లాంటి భూమి ఇది. ప్రతి ఒక్కరికి శాంతి కలిగించాలనే భావన. కాబట్టి మనకు తెలియకుండా ఎంతోమంది తపస్సు చేసిన ప్రతిఫలమే మనం ప్రశాంతంగా ఉండడానికి కారణము. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నువ్వు గుహలో కూర్చొని ఆ మానవుల కోసంగా, మానవ శ్రేయస్సు కోసంగా, బౌద్ధ మతం నిరంతరము వ్యాపించడం కోసంగా నువ్వు తపస్సు చెయ్యి, నువ్వు ధ్యానం చేసుకో. ఎందుకంటే నువ్వు జనంలో ప్రవేశించావంటే కొన్ని వేల జనం నీ దగ్గర రావడం మొదలు పెడతారు. తద్వారా ఏమవుతుంది? నీకు పేరు ప్రఖ్యాత రావచ్చు, కానీ నీవు సాధన ముందు కొనసాగించకుండా అది ఆటంకాలు ఎదురవుతాయి. ఇప్పుడు ఇక్కడ 100 మంది వచ్చారు, ఒక 20 మందికి నేను సమాధానం చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాను, ధ్యానం చేసుకోవాలనుకున్నాను అనుకోండి, మిగతా 20 మంది పోతారు ఇంటికా, ఆడే కూర్చుంటారు. ఇంకా మాట్లాడితే స్వామి అయిపోయింది ధ్యానం అంటారు. ఇంకే స్వామి ధ్యానం వాడు చేసేదాడు. ఒకవేళ రాలేదనుకో, ఆ స్వామికి పక్షపాతం అండి, వాళ్ళకి చెప్పాడండి, మాకు చెప్పలేదండి. అంటే గొప్ప వాళ్ళు చెప్పాడు, పేదలు చెప్పలేదా అనే ప్రచారాలు. ఈ బాధలు ఎందుకు నీకు అని మానపా గారికి చెప్తున్నాడు బిల్లారప్పకి. అందువల్ల నీకు ఎదురవుతాయి. కాబట్టి నువ్వు దాన్ని వాటికి దూరంగా ఉన్నావు అని నేను తెలిసాడు. ఎవరెస్ట్ దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి సాధన చేసుకుందామని పోతున్నాడు. పోతుంటే అక్కడే ఉంటుంది, పిచ్చి మొక్క తినేవాడు కదా, దాని కదా కుండ కూడా కావాలి కదా, కుండ ఎట్ట ఉంది చేతిలో. ఆ కుండలో మామూలుగా ఆ పచ్చికంత కాల్చుకుని రసం కాల్చుకున్నాడు కదా, పచ్చగా ఉంటుంది లోపల కుండ, తిడ్డు ఉంటాయి. మీరు గమనించారు కదా, మామూలుగా గంజి కాసిన తిట్టు కట్టేస్తుంది మా కుండలో. అలా ఈ పసులు కాసి తిట్టు కట్టేస్తుంది. సరే కొండ పట్టుకున్నాడు,
ఉన్నాడు. పోతా ఉంటే కాలికి ఒక పెద్ద రాయి తగిలి కొండ పగిలిపోయింది. కొండ పగిలిపోయేకి అందులో పసులు తెట్టు అన్నీ ఆ తెట్టు కూడా కొండలాగా ఆకృతి కనబడిందంట ఎవరికి? మెలారెప్పకి. ఆ సంఘటన అంటే లౌకిక వస్తుంది అశాశ్వతాలు రానాయన. చూడండి, కొండ కూడా గురువు అవుతుందండి. చూసే దృష్టి ఉండాలి మనకి. ఇక్కడ ఎప్పుడైతే పగిలిపోయిందో అంటే లౌకికమైన వస్తువులు కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఆ కొండ కూడా నీకు అవసరం లేదు అని భగవంతుడు ఆ విధంగా కాలు కట్టుకొని కొండ పగిలినప్పుడు చేశాడు అని భావించుకుంటున్నాడు. అందుకే చెప్తాడు, భగవంతుడు దగ్గర తెచ్చుకునేటప్పుడు అతని సర్వసంపద నేను హరిస్తాను అన్నాడు. ఆ కొండ ఒకటి అడ్డుగా తీర్చిక కొండ మోసుకొని పోవాలా, కొండ కాపాడుకోవాలా, అదొక బంధం కదా. అందుకని కొండను తీసాడు, పారేశాడు, పాల్గొడేశాడు. అంటే నా అనేది లేకుండా ధ్యానానికి అంకితాడు మంచిదని ఆ కొండ నాకు బోధిస్తుంది. అంటే ఇది నాకు గొప్ప శకునము. అందుకంటే మన జీవితంలో ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే ఆ ఎదురు దెబ్బ నాకేదో గుణపాఠం నేర్పడానికే ఆ ఎదురు దెబ్బ తగిలింది అని భావించాలి. వాస్తవం అదే. ఓటమి గెలుపుకి నాంది అంటారు కదండి. ఒక ఆటలో ఓడిపోయినాడు అనుకోండి, వాడు ఎందుకు ఓడిపోయినా ఆలోచించి గెలవడానికి ప్రయత్నం చేస్తాడు, చేయడానికి. అంటే ఓటమి గెలుపుకి నాంది. అలాగే మన జీవితం ఏదైనా ఎదురు దెబ్బ తగిలిందంటే దాని అర్థమైంది, దాని ద్వారా నువ్వు గుణపాఠం నేర్చుకో. చేస్తా కూర్చోవాక అది నీకు పాఠం నేర్పుతుంది. ఇప్పుడు కొండ పగిలిపోయిందంటే అర్థం ఏంటి? అది నీకు పాఠం నేర్పుతుంది. అయితే లౌకికమైన వస్తువులను అశాశ్వతం రానాయన, దానికోసం నువ్వు పాకులాడబాకు, ఆ వస్తువును పెట్టుకోబాకు. అందుకే అంటాడు సన్యాసి అనేవాడు ఒక పాత్ర కూడా చేతిలో ఉండకూడదు. చేతిలో భిక్షాపాత్రను పెట్టుకోవాలి. ఒక పాత్ర అంటే దాని మీద మన బంధం ఉంటుంది, ఇది నాది, ఆ పాత్ర తెచ్చుకోవాలి, దాన్ని తోముకోవాలి, దాన్ని కడుక్కోవాలి, అంతే తినడానికి. అదే పని కదా. మళ్ళీ ఆ సమయంలో సాధన చేసుకోవచ్చు కదా. అది చేతులు అన్నం తిన్నాం అనుకోండి, తిన్నామా చేతులు కడిగేస్తాం. అప్పుడు ఆ సమయం అంతా సాధన ఉపయోగపడుతుంది. అందుకని బ్రహ్మచారి సన్యాసి అనేవాడు చేతులనే భిక్షాపాత్రను తీసుకోవాలి. అందుకని గులకొండ వెంకటేశ్వర స్వామి పాత్ర అంటే ఏముండదండి. చివరికి తాటి దొన్ని అంటారు. ఇంతకుముందు తాటి దొన్నులు కట్టేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ప్లాస్టిక్ వదిలేస్తున్నారు. ఆ తాటి దొన్ని అని పాత్ర అందులో పోస్తే కానీ ఆయన తాగడు. చివరి స్థలంలో ఆయనకి ద్రవ పదార్థం అనమాట. ద్రవ అంటే వేడిలో చక్కెర కలిపించేది, అట్లాంటిది ఆహారం ఇచ్చేది వెంకటేశ్వర స్వామి. 1982 సంవత్సరంలో ఆయన ఉన్నాడు. ఒకసారి మద్రాసు వెళ్ళారు వాళ్ళు. వెళితే మద్రాసు దొరుకుతున్నాయి ఈ తాటి దొన్నులంతా. భోజనం టైం అయింది, పాత్రలు వేసి తాగలేను. ఆ తర్వాత బీచ్కి వెళ్ళి మెరీనా బీచ్ కానీ తాటి చెట్లు ఆడని ఉంటే కొట్టుకొని వచ్చి దాన్ని తాటి దొన్ని చేసి దానిలో పోతే తాగాడు. అంటే ప్రతి ఒక్క వస్తువుకు అటాచ్మెంట్ ఉండకూడదు. అది సన్యాసులు బ్రహ్మచారి చేసే విధానం అండి. ఆ విధానం ఎప్పుడు పగిలిపోయిందో ఈ సంఘటన వల్ల నాకు అర్థమైంది. అంటే మన ఏ వస్తువులో కూడా నాది అనే భావన ఉండకూడదు. కాబట్టి ఇది నాకు ఒక కొత్త గురువు. ఏది? కొండ పగిలిపోవడం కూడా కొత్త గురువు. ఇదైన తర్వాత గురువు కోసం మనం పాకులాడాలన్న ఆలోచన రాదండి. నాకు గురువు కావాలి, మా శరీరంతో ఉండాలి. నిజమైన గురువు అన్వేషణ కలిగితే ఈ ప్రకృతి అంతా గురు స్వరూపమే. చూడగలిగితే మరి చూడలేని వాడికి మనిషిలో ఉన్నా కూడా చూడగలంటావా? వాళ్ళు బలహీనతలు ఎతకుతూ ఉంటాడు. అంటే వాడు చేసే పనులు తోటలు ఉంటాడు. ఎందుకంటే వీడి బలహీనతే. గురువుగారు అనుకోండి, గురువుగారిలో తప్పు ఎదుగుతున్నాడంటే ఆ తప్పు భావన వీళ్ళలో ఉందా, గురువుగారిలో ఉంటుందా? ఇప్పుడు నేను అనుకోండి, మీకు మంచివాడు అనుకుంటున్నాను, మరి చెడ్డవాడు అనుకుంటున్నాను. మీరు మంచివాడా చెడ్డవారా? నా భావమే. మీరు మంచిగా చూస్తే మంచివారు, చెడ్డగా చూస్తే చెడ్డవాడు. ఈ భావం ఉంటుంది. ఒకవేళ ఆ భావం కూడా లేదనుకోండి, అది చదువు వల్ల ఆయన చెప్పిన మాట వినడం. ఆ గురువుగారే కదా ఎప్పుడు చెప్తానే ఉంటాడులే, ఒకసారి మారిస్తే తప్పే ఉంది, ఆయన కోపం చేసుకోవాలే. ఇదే గొల్లగొండ వెంకటేశ్వర గారు జరిగిందండి. రోజు అన్నం పెట్టే అవకాశం నాకు వచ్చింది, ఇంకెవరు భక్తులకు రాలే.
నేను వేసి తీసుకుంటేనే స్వామి గంజి తాగుతాను. మధ్యాహ్నం 12 అయింది. నేను అరుగు మీద కూర్చొని పిచ్చాప్పుడు కబుర్లు మాట్లాడుకుంటా కూర్చున్నా. 12 అయింది. స్వామి నేను పోయి ఎవరు తాగడు కదా, ఏదో కాస్త మాట్లాడేసి పోదాం, 10 నిమిషాలకి ఏమైపోతుంది అని అనుకున్నా నేను. సరే 12:30 అయింది. తీసుకొని ఆహారం పెట్టడం పోయినా. ఈయన మనిషిలో పోయాడయ్యో, నాకు వద్దని పెట్టి. ఏంది 12 కాదు, ఇంకా 15 నిమిషాలే. ఇది మనిషిలో పోయాడో నాకు వద్దు. ఈ భాష ఇట్లే ఉంటుంది, వెంకటేశ్వర భాష. అంటే మనిషిలో పోయాడంటే పిచ్చాపులో కబులు నాకు వద్దన్నాడు. తాగలేదా? వేరే వాడికి ఇచ్చిన అవకాశం కోల్పోయాడా లేదా? అందుకని మామూలుగా సజీవంగా గురువు చూడలో సేవ చేయడం చాలా కష్టం అండి. అంత ఆషామాషి కాదు. అందుకనే మనకి 24 గురువులు గురుచత్తులు ఇచ్చాడు. చూడగలిగితే అంతటా గురుచత్తులను చూడు, చేమలో చూడే, భూమిలో చూడు, నీరులో చూడు, అగ్నిలో చూడు, పావులలో చూడు. మరి అన్నీ చెప్పాడు. నీ గురుతత్వం నిజంగా కావాలంటే ఇవేమి పడలే, ఒక చెట్టు చూసుగా చాలు నువ్వు నేర్చుకోగలిగితే. కాబట్టి ఈ కొండ నాకు గురువు అంటే అది నేర్పింది. కొండ పగిలి కొట్టేసి ఒరే దేని నీది నీ వస్తువు అంటే ఉండకూడదు అనే భావం కలిగి అలా ఈ కథ పాట పాడుకుంటూ పోతున్నాడు. ఇది ఒక అలవాటు. మాటలే చెప్పడు ఈ మిలారెప్ప. ఏది అనుభూతిస్తే అది పాట రూపంలో చెప్తాడన్నమాట. పాట రూపంలో చెప్తే ఆనందం. మాటలు చెప్పడానికి అవకాశం ఉండదు. కొంతమంది ఉన్నారండి, వాళ్ళ భావాలు మాటలు వ్యక్తం చేయలేరు, రాసి చూపిస్తారు. కొందరు రాసి చూపించలేరు, అప్రయత్నంగా పాట రూపంలో వస్తుంది. ఇప్పుడు కవిత్వం రాసేవాళ్ళు, పాట రాసేవాళ్ళంతా కూడా పెనబెట్టుకు రారండి, అలా పోతారు. సంధ్యా సమయం అప్పుడు అలా చూసిన తర్వాత అలా టకటకటగా వచ్చేస్తాయి, అలానే పాట వచ్చేస్తాను అనమాట. ఆవిడ పక్కన టక రాస్తా కూర్చుంటాడు. అంటే నేను పాట పాడే అలవాటుతో ఆ తత్వం పాడుతూ ఉన్నాడంట. కొంచెం ఇతను కొంచెం వేటగాళ్ళని పోతా ఉన్నాడు. చూస్తే ఈ పెద్ద ఋషి మారుకున్నాడే, ఓ ఋషి నీ కంఠం చాలా బ్రహ్మాండంగా ఉంది, ఏదో పగిలిపోయిన కొండ పెంగులు పెట్టుకుని పాట పాడుతున్నాను అన్నాడు. దాన్ని చూస్తాట నువ్వు పాట పాడుతున్నావు ఏంది, నీ శరీరం ఆకుపచ్చగా తయారైపోయింది ఏంది, అసలు ఏంటి నీకు ఆహారం లేదా, నువ్వు భోజనం చేయడానికి తమను పిలిచారట. ఎవరు? ఆ వేటగాడు. నేను ఆహారం లేకుండా ఉన్నావు, భోజనం పిలిచారట. అందరూ భోజనం చేస్తుంటే ఒకడు అన్నాడట, నువ్వు చూస్తే గతంలో బాగా దృఢంగా ఉన్నట్టు కనబడుతున్నావు, ఇప్పుడేదో ఆహారం లేక చదివిబడి ఉన్నావు, మరి ఇలా కూర్చునే బదులు ఏదో పని చేసుకొని ఆహారం తీసుకుంటూ నువ్వు దృఢంగా ఉండొచ్చు కదా, లేదా చిన్న వ్యాపారం బడ్డీ గుడి పెట్టుకోవచ్చు కదా, నువ్వు హాయిగా ఉండొచ్చు కదా. అలా ఉంటే నువ్వు ఎలా ఉంటావు? ఒక గొప్ప సైనికుడు మారుకుంటావు. నీ శరీరం చూస్తే మాకు అలా అనిపిస్తూ ఉంది, గొప్ప యోధుడుగా అనిపిస్తుంది. కాబట్టి నువ్వు అలా లేకపోతే ఇలా పని చేసుకుంటూ కనీసం సేవా వృత్తిని చేసుకుంటూ వచ్చు కదా, సరైన గుడ్డలు ధరించవచ్చు కదా. ఇప్పుడు సేవ చేస్తాడు ఎవడంటే గుడ్డ తిండి పెడతాడు కదా. నువ్వు వ్యాపారం చేయాలి అనుకోండి, ఏదో పని సేవ చేస్తా మనం కల్పించుకుంటే మనం తిండి బట్ట ఇస్తాడు కదా, నీకు ఏ లోటు ఉండదు కదా. నీకు ఆలోచన రాలేదా అన్నాడు జరిగింది. ఇలా చెప్పండి, నీకు ఈ ఆలోచన ఇటువంటి రాలేదా, తట్టలేదా అంటే వాళ్ళు ఉంటాడు కదా ముసలివాడు కూడా. వాడు అన్నాడు, అతను చూడకపోతే మహాభక్తుల్లాగా ఉన్నాడా, ఆయనకేంది మీరు చెప్పేది, ఒకవేళ మీకు చెప్పినా అని వినట్టే కనపడాలా, మీరు చెప్తాడు ఇది ఆడ ఆలోచిస్తాడు కూర్చుంటాడు అంటే మీరు చెప్పింది కూడా వ్యర్థమవుతుంది. అసలు వినిపించకుండా కనపడలేదు, కనీసం మాట్లాడాలి మీతో అని వాడిని వారించాడు. ఎవరిని? ఆ మాట్లాడిన వాడిని వారించిన తర్వాత ఆ ముసలాయన అన్నాడు, మీరు మా కోసం ఏదైనా ఒక తత్వం వాడండి, అంటే మంచి బోధ చేయండి, మామ చెప్పాలంటే ఏదో సత్సంగం చెప్పండి అని వాళ్ళు అడిగారు. ఎవరు? ఆ వేటగాళ్ళలో పెద్దవాడని ఒకరు అడిగాడు. మీరు మహాయోగిలాగా ఉన్నారు కాబట్టి మాకేదో బోధించండి అని పాడబడారు. మనకు పనికి వచ్చేది ఏదైనా ఉంటే మాకు బోధించండి. ఈ సంస్కారం. మన ఊరికి కానీ గొప్ప స్వామి వస్తే మనమంతా స్వామి
మేము ముక్తి పోగొట్టే మార్గం కావాలని అడుగుతామా? అడగం. స్వామి మాకు అది లేదు స్వామి, ఇది కావాల్సిన అడుగుతాం. ఈ వృద్ధుడు చూడండి ఏమంటున్నాడు, మీరు యోగిలాగా ఉన్నారు, శిష్యులాగా ఉన్నారు, తపసంపలుగా ఉన్నారు, మాకు ఏదైనా మాకు పనికి వచ్చే అడుగు పదం అంటారు, మాకు పనికి వచ్చేదని బోధించంటున్నాడు. ఈ సంస్కారం మనం అమర్చుకోగలగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక్కొక్క జీవితంలో సంఘటనని మనం ఏ విధంగా మనం జీవితం అన్వయించుకోవాలనేది మనం పరిశీలించుకుంటూ ఉండాలండి. అప్పుడే ఉపయోగం. ఇప్పుడు ఆయన గొప్పవాడు, బిల్లారప్ప గొప్పవాడు, సాధన చేశాడు, భక్తుడు అయ్యాడు, మనకేం ఉపయోగం? దాన్ని మన జీవితాన్ని అన్వయించుకోవాలి. అన్వయించుకుంటే మన సత్ఫలితం పొందగలం. వెంటనే ఆయన అన్నాడు, నేను ఇలా దేశంలో ఉండి ఎంతో దిగులుగా అనుకుని మీరు అనుకుంటున్నట్లుగా ఉంది. ఏదో దైనస్థులైన ఉన్నట్టుగా, నేనేదో బాధపడిపోతున్నట్టుగా, నాకేదో కష్టమైనట్టుగా మీరంతా అనుకుంటున్నట్టున్నారు. నిజానికి నాకంటే సంతోషంగా ఉండేవాళ్ళు ఈ సృష్టిలో లేదని చెప్పాలి. ఎలా అంటే చూసేదానికి అట్లా ఉండే ఈ మాట అంటారు ఏంది? నాలాగా సంతోషంగా ఉండేవాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు, నేను అంత ఆనందంగా ఉన్నాను. మరి ఎలా ఎలా చెప్పగలండి అసలు? అంటే హృదయ సంస్కరణ బాగా జరిగింది, భావశుద్ధి బాగా కలిగింది. ఈ భావశుద్ధి సంస్కరణ ఎప్పుడైతే కలిగిందో లోకకి మీద దేని మీద వస్తువు దృష్టి ఉంటుంది. దృష్టి ఎప్పుడైతే ఉండదో బంధం ఉండదు. బంధం లేకపోవడమే ఆనందం. పిడికిలు గట్టిగా పట్టుకోండి. ఎంతసేపు పట్టుకుంటాం? గంట, అరగంట, 2 గంటలు, తర్వాత తిమ్మిరి పడతాము. ఎప్పుడెప్పుడు వదిలేస్తామంటాము. వదిలేస్తే ఆనందం. అలాగే మన ఇంట్లో కూడా పెద్ద రకంగా ఉన్నాం అనుకోండి, ఎప్పుడు బుడ్లో ఆ పెద్దవాళ్ళు జోలో పెట్టుకోవాలి, దుడ్లో పెట్టుకోవాలంటారు. ఇక్కడ నొప్పి పుట్టదా? అది తీసి వరకు ఇచ్చేసామనుకోండి, ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకంటే నా మాటే వినాలి, చివరి వరకు నా మాటే వినాలి, నేను పోయేంత నా మాటే వినాలి. ఆయన గట్టిగా పట్టుకునేప్పుడు ఏమవుతుంది? వాళ్ళు వినకపోతే బాధేస్తుంది. మరి దుఃఖం మనం తెచ్చుకున్నామా? అదే వచ్చిందా? అదే వచ్చింది. వెరీ గుడ్, ఇవి కరెక్ట్గా చెప్తారు. కాబట్టి ఇక్కడ ఆ విధానం చెప్తున్నాడు, నేను సంతోషపడినట్టుగా ఎక్కడా లేదు, నా జీవితాన్ని నేను సద్వినియోగపరచుకున్నట్టుగా ఇంకెవరు నాకు కనిపించడం లేదు. వినియోగము, సద్వినియోగము, నిరుపయోగము. మన జీవితాన్ని నిరుపయోగమా, వినియోగమా, సద్వినియోగమా? సద్వినియోగం ఉత్తమమైనది. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్, బెటర్, బెస్ట్, అంతేనా? బెస్ట్ అనేది ఉన్నతమైనదిగా. ఇక్కడ సద్వినియోగం చేసుకుంటగా వారెవరు లేరు. ఈ విషయం మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే మీరు లౌకికంలోనే ఉన్నారు. ఇప్పుడే నన్ను చూశారు, మీరు పురుషాన్ని కనిపెట్టారు అంటే ఇప్పుడే మీరు బడిలో చేరారు. బాలబడిలో చేరిన వాడికి 1వ క్లాస్ పాఠం చెప్తే మీకు అర్థమవుతుందా? 5వ క్లాస్ పాఠం చెప్తే అర్థమవుతుందా? మీరు బాలబడి అంటే బడికి రావడానికి ప్రాక్టీస్ కోసం బాలబడికి వచ్చారు. ఇంకా అసలు బడిలో అలవాటుకి చేరలే ఇంకా మీరు. అంటే బాలబడిని కాసేపు ఆడిపించేది, ఆ పిండి పెట్టి పాలు తాగిచ్చేస్తే రోజు బడికి వచ్చి అలవాటు అవుతుంది చెప్పి బాలబడికి పంపించినట్టుగా ఉంది. ఆ బాలబడి వాడికి నేను చెప్తే ఏమర్థం అవుతుంది? కాబట్టి నేను ఎప్పటికీ మీకు ఎప్పటికీ అర్థం మాత్రం కాదు. మీరు లౌకిక సుఖాన్ని ఎంతగా అనుభవిస్తున్నారో అంతగా నేను ఎటువంటి సమస్యలు అనిపిస్తున్నానో మీరు వర్ణించి చెప్తే మీకు వర్ణించి చెప్తా, వినండి అన్నాడు. మీరు లౌకిక సుఖాల్లోనే సుఖంగా ఉన్నారు మీరు, కానీ నేను ఎటువంటి ఆనందాన్ని పొందుతున్నానో నేను మీకు చెప్తా. ఇప్పుడు ఆనందాన్ని పొందుతున్నారు, ఏంటి ఆనందం అని తెలియాలి కదా. ఆనందం ఎలా ఉండాలో అడిగారు అనుకోండి, నేను చెప్పాలి కదా, ఎవరికి చెప్పాలి కదా. లేదు రాజు చేస్తున్నావు, నీకేం జరిగింది, ఎట్లా జీవితం గడిపోతాను నీకు అన్నవరు అడిగారు అనుకోండి, నేను ఎవరు వద్దా? ఎవరు అడగకపోతే లే వీడేదో దొంగతాడికి చేస్తున్నాడు, వీళ్ళ గట్ట కడుస్తాడు ఇంటికి ఒక ఆయన అన్నట్టుగా. సత్తగా పోతే ఎంత డబ్బు ఇస్తాడు నీకు అన్నాడు.
లేకపోతే నీకు ఎట్ట గడుస్తా ఉంది అంగం లేదంటే అన్నాడు. అంటే తప్పని కాదు, అవగాహన లోపం. వాడు ఏం చెప్పాడు అనుకోండి, అలాగా ఏం చెప్పాడు, ఆయన పని చేస్తే మన పని ఆయన చేస్తాడు, మా చేయబడి పనిది. నువ్వు భగవంతుడి పని చేయి, నీ పని ఆయన చేస్తాడు. ఆయన చెప్పుకున్నాడు కదా, ఆయన చెప్పినామంటే అర్థమవుతుంది. అట్లాగే నువ్వు ఆనందంగా ఉన్నావు ఎలా చెప్పు అంటున్నప్పుడు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ దీని పాట పాడాడు, దాన్ని వివరణిస్తున్నాడు. ఏమనంటే, ఈ శరీరమైన దేవాలయంలో హృదయం అనే పూజాపీఠం దగ్గర మనసు అనే గుర్రం ఉంది. బాగా జాగ్రత్తగా నన్ను మనసు. ఈ శరీరము ఒక దేవాలయం, హృదయం అనేది పూజాపీఠం. ఆ పీఠ గుర్రం ఒకటి ఉండాలి. గుర్రం అంటే తెలుసు, ఎట్టబడి పనికి దానికి తెలియదు, కళ్ళు కానీ లేకపోతే. మన మనసు కూడా గుర్రం. ఆ పూజాపీఠ మీద మనసు అనే గుర్రం చిదురు దిక్కుతుంది. మనం కూడా పూజలో పోతాం, కూర్చుంటాం. కూర్చుంటాని ఎట్టుంటుందా, పూజలో కూర్చున్నాము, పూజ గదికి ప్రయోగించాము, కూర్చుంటానే ఏదో పని అక్కడ కాలు కొట్టాలా, నాకు పని గురించి వచ్చినాడా వేరే వాడు వచ్చాడా, ఇది అయిన తర్వాత మనం ఏం చేయాలా అని చిన్నులు దొక్కుతూ ఉంటుంది లేదా మన మనసు. అని చెప్తున్నాడు, చిన్నులు దొక్కుతుంటుందా. అప్పుడు ఏం చేయాలి, జీవితానికి కావాలి ఏకైక లక్ష్యాన్ని గురించిన నిశ్చిత బుద్ధి అనే మనసు గుర్రానికి అదుపు చేయడానికి ఒక కళ్ళెం కట్టాలి. చందులే బాక ఎందుకు కూర్చున్నావు నువ్వు, చేయడానికి కూర్చున్నావు. ఇక్కడ ఎందుకు వచ్చావు, సత్సంగం వినడానికి వచ్చావు. మనసు అంటే పరిగిస్తూ ఉంటుంది ఆడికేడికి. నువ్వు సత్సంగం వినడానికి వచ్చావు కదా, రాకుండా ఉండాలి. వచ్చి కూర్చుంటే నువ్వు ఎగిరికి ఆడితే ఎట్లా. కాబట్టి సత్సంగం వినాలి, పూజ చెయ్యాలి అనే కళ్ళైనా మనసుకి. మరి మనసా ఇంతమంది బాగా తిరిగి వచ్చావు, ఆడేసి వచ్చేసావు, చాలు కదా ఆడా, అది చాలు, తిరిగింది చాలు, మాట్లాడింది చాలు. ఇక్కడికి వచ్చావు కాబట్టి కాస్త బుద్ధిగా ఉండు, అది చెప్పింది విను, లేదా నువ్వు నామస్మరణ చెయ్యి అని ఒక కళ్ళు దానికి వేయాలి. వేసిన తర్వాత ఆ గుర్రాన్ని ఒక గుంద కట్టేయాలి. ఆ గుందమే ధ్యానం. ధ్యానం అంటే ఎరుక కలిగి ఉండడం. ఎందుకు వచ్చి కూర్చున్నావు, వినడానికి కూర్చున్నావు. ఎందుకు వచ్చినావు, నేను పారాయణ చేయడానికి వచ్చా. ఎందుకు వచ్చావు, నేను పూజ చేయడానికి వచ్చా. నీ లక్ష్యం అది కదా, దాన్ని కట్టిపెట్టి ఆ కథ కట్టి గుర్రం నిలబడి ఉంటుంది. అంటే ఎందుకు వచ్చావో ఎరుగుతూ ఉండు. నువ్వు పూజ చేయడానికి వచ్చావా, ప్రదర్శన చేయడానికి వచ్చావా, పారాయణ చేయడానికి వచ్చావా, వినడానికి వచ్చావా, భజన చేయడానికి వచ్చావా, సత్సంగం చెప్పడానికి వచ్చావా, దాని గట్టు అది గుర్రం. సత్సంగం చెప్పడం ఒక కర్ర, లేకపోతే పాట పాడడం కర్ర, పూజ చేయడం ఒక కర్ర. ఆ కర్రకి ఈ గుర్రాన్ని గట్టు కట్టి ఏమవుతుంది, సరంగా అరే నేను పారాయణ చేయడానికి వచ్చా, నేను వినడానికి వచ్చా, ఇంకా కదలదు కదా. అయిన తర్వాత కళ్ళకు ఉన్నప్పుడు గురువు బోధన ఆహారాన్ని దానికి అందించు. కళ్ళను కూర్చుందాం, సత్సంగం చెప్పడానికి వచ్చావు కదా, ఆ సత్సంగం అయిపోయిన తర్వాత ఆ చెబుతూ వింటూ ఉండు వీడికి వచ్చారు కదా మీరు, మనం వింటూ ఉండడం. మీరు ఆ వాక్కుల్ని మనసుకి అందిస్తూ ఉండడం, దీని వదిలేయడం కాదు, మనసుకి అందిస్తూ ఉండడం. కాబట్టి కట్టేసిన గుర్రాన్ని అంటే మనం అందరం వచ్చి ఈ ఇంటికాడ కట్టబడ్డాం, అంతే కదా. అది రాంగ్ కదా, ఇంటికి కట్టబడ్డాం కాబట్టి కళ్ళ కూర్చొని ఉన్నాం, చెమట పడ్డా కూడా ఈడ ఉన్నాం. ఎందుకని వినడానికి వచ్చామనే ఈ ఇల్లు ఒక గుంజ. కాబట్టి మనసు కట్టేసాం. కట్టిన తర్వాత ఇక్కడ చెప్పినంత కూడా మనసుకు ఆహారం. గురుబోధనే ఆ గుర్రానికి నువ్వు ఆహారమే. అలా ఆహారం ఇచ్చిన తర్వాత మనకు నీళ్లు కావాలి కదా. నీళ్ళు ఏం చెప్తున్నాడు, చైతన్యం అనే నిరంతర స్రవంతి. ఆ నీరేంటే నీరు ప్రాణం. ఇప్పుడేమైనా గురుబోధని ఆహారం అందించావు, విన్నాం, అది అరగాల కదా. తిండి అరగాలంటే నీళ్ళు పోయాల పైన కడుపులో వచ్చాయి. అలాగే ఈ ఎన్న బోధని ఉదాహరణ రూపంతో దాన్ని కరగబెట్టు.
వినేది బాగా అరగాలంటే మనకి చిన్న ఉదాహరణ కావాలి కదండి. లేదా శ్లోకం చెప్పి విన్నాము, మనకి అర్థం కాదు. దాని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అనుకోండి, ఆ విన్నది సారం మనసుకు అందుతుంది. అది చైతన్య స్రవంతి అన్నాడు. కాబట్టి మననం అనే నీటిని దానికి అందించు. అందిన తర్వాత దాని చుట్టూ ఏర్పరిచే ప్రాంగణం ఎప్పుడైతే భావిస్తుంటామో, ఈ ముందు విన్నాం, దాన్ని మననం చేసుకున్నాం, అయిన తర్వాత ఈ శుచి అంతా ఒకటేరా అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒకే ఏకత్వంలో ఉంది, ఈ శుచి అంతా కూడా ఒకటి. ఈ ప్రదేశం పరిశుభ్రపడింది అనుకోండి, మనకేమనిపిస్తుంది? శుభ్రంగా ఉంటుంది. ఇంతకుముందు పిచ్చి మొక్కలు ఉన్నాయి, అవన్నీ తిరిగిపోయింది, ఉన్నది ఒకటే ఒక తత్వం, అది శుభ్రమైన స్థలం అనే భావాన్ని ఏర్పరచు. ఎలా చెప్తున్నా చూడండి ఇక్కడ, ఇవన్నీ నేను భావించడం వల్ల నేను ఆనందంగా ఉండగలుగుతున్నా. అంటే ఏంటి? ఎక్కడ కూర్చొని ఇది భావించవచ్చు, దీనికోసంగా ప్రత్యేక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఉన్న చోటనే ఈ స్థితి నేను పొందవచ్చు. మరి దాని ముక్కులు వేసిన బంధం ప్రాణచలనం, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసను గుర్తిస్తూ ఉండు. దాన్ని ప్రాణాయామం అంటారు కదండి. నిరంతరము నువ్వు గుర్తిస్తూ ఉండు. దాని మీద సారీ చేస్తున్నావు అంటే నిరంతరం ఎరుక కలిగి ఉండు, స్మృతి అంటాడు. సారీ చేసాను అనుకోండి, మనసు ఎక్కడో పోతే అది అక్కడ లాక్కుపోతుంది. అది పక్కకు పోతే నువ్వు కళ లాక్కుంటా ఉండాలి. అంటే ఏమిటి? ప్రజెంట్లో ఉండాలి. అర్థమే అనుకుంటున్నా. ఏ పని చేసినప్పటికీ కూడా ఎక్కడో ఆలోచిస్తుంటే ఆ పని సక్సెస్ అవుతుందా? కాదు. కాబట్టి ఈ మనసు నువ్వు కూర్చున్నావు, కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి పక్కకు పోతూ ఉంటుంది, అది పక్కకు పోని తెలియాలంటే నీ ఇరుకులో ఉండాలి. లేకపోతే ఎలా ఉంటుంది? నేను కూర్చున్నాను, మనసు ఎట్టో పోతుంది అనుకోండి, ఇరుకులో ఉండే పోవాకరా అని అంటాం. ఇప్పుడు చిన్నపిల్లలు కూర్చున్నాను అనుకోండి, మన సత్తంగా ఇంటనే ఉంటాం. కానీ పిల్లలు పోతామంటే కూర్చొని అంటాం. మన దృష్టి వాడి మీద ఉంటారు అనమాట. అంటే ఏకాగ్రత కోసం చెప్తున్నాం ఇక్కడ. అలాగే ఏమైనా పరిగెత్తామంటే రారా కూర్చో అంటే ఏంటి? నిరంతరం వర్తమానంలో ఉంటే తప్ప అది నీకు కాదు. అయిన తర్వాత ఊరి ఉండాలి. అది గుంటల్లో పడి లాస్తా పోతా ఉంటుంది. అబ్బా నాడు నొప్పి, ఇబ్బా నొప్పి అన్నాం అనుకోండి, గమ్మించేరలేం. అది ఎలా జరగలుగుతాం? కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అదే కొండల్లో కోనలు దిగిపోతుంటుంది అడవుల ప్రాంతంలో, గుర్రం అనేది మన మనసు కూడా అంతే కదా. కాబట్టి ఓరిమి కలిగి ఉండు. అంతేకాకుండా నడుముకి వివేకమైన ఖడ్గం పెట్టుకో. ఏదైనా చెడ్డు వచ్చిననుకోండి, దాన్ని కట్ చెయ్యి. అవివేకం ఉంటే దాన్ని ఇరకపోతాం. నువ్వు పోతున్నాము, ఒక పొగలు వచ్చేసింది, ఏం చేస్తాము? కత్తి లేదు చేతిలో. కత్తి ఉంటే ఆ పొద నరుక్కుంటే వెళ్ళిపోతాం, దారి ఏర్పడుతుంది. అలాగే నువ్వు సాధన చేసుకుంటున్నప్పుడు లేదా ఇంకో మంచి పని చేస్తున్నప్పుడు అడ్డొచ్చినప్పుడు ఆలోచన ఉండాలి. సరే పోతున్నాం అనుకోండి, అక్కడ బురదకుంటున్నది, ఆలోచన ఉంటే ఏం చేస్తాడు? పక్కకు పోతాడు. ఆలోచన లేకపోతే కళ్ళు మూసుకొని దిగతాడు. ఇంకేమైనా దారి లేదని. ఒకవేళ పక్కకు పోతే దారి లేదు అనుకోండి, ఇంకేం చేస్తాము? బుర్ర దిగిపోతాము అనుకుంటాడు అవివేకి. వివేక్ ఏం చేస్తాడు? ఇట్ట చూస్తాడు, పెద్ద కరగన అనుకోండి, దానిపైన వేస్తాడు, వేసి దాని మీద వెళ్ళిపోతాడు. అర్థం అనుకుంటాడు. ఈ గుంట ఇది ఉంది, ఇంక దారి లేదు, ఇది దాటాలి, మనం దాటలేము. అప్పుడు ఏం చేస్తాము? దిగిపోతాం. లేదా ఏదో చెక్క గట్టి తీసుకొచ్చి ఈ కొంచెం అడిగేసిన తర్వాత దాన్ని నడిచిపోతాం. అది వివేక లక్షణం. అదే వివేక ఖడ్గాన్ని పెట్టుకుంటే నువ్వు గమ్యాన్ని చేరగలవు. అలా చేరుతున్నప్పుడు ఏమవుతుందంటే, మామూలుగా బాణాలు పెట్టుకుంటారు కదా, ఆ బాణాలు చెడుని నాశనం చేసేటివి. విల్లు ఉంది కదా, అది వచ్చాలి, అది ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ బాణాలు దుష్టుడివి నాశనం చేస్తుంది. మంచివాడికి తగులుతుంది, కానీ వాడు దుష్ట భావాలు పోతాడు. దుష్టుడేమో నాశనం అయిపోతాడు, మంచివాడికి లోపల మరణం నాశనం అయిపోతాడు. ఇప్పుడు కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కృతయుగంలో రాక్షసుడు చూసుంటాం కదా, కొమ్ములు కోరలంతా ఉంటుంది కదా, వీడు రాక్షసుడు అని గుర్తు వచ్చి చంపేస్తాడు. అప్పుడు
ఈ కలియుగంలో ఎవరు కొరలు ఉన్నాయి, ఎవరు కొమ్ములు ఉన్నది? అందరూ మంచి వాళ్ళే అంటారా? అందరూ దుష్టులు ఏమన్నా చంపుకుంటా పోయినాడు అనుకోండి, మనుషులే ఉండరు. అందుకని మహాత్ములు ఏం చేశాడంటే మనలో మలినాన్ని సంహరిస్తున్నాడు, మనలో మలినాన్ని సంహరిస్తున్నాడు. కాబట్టి అటువంటి బాణాలను తగిలించుకొని నేను వదులుతున్నప్పుడు దుష్టులేమో నశించిపోతున్నారు, మంచివాడు పరిపక్వం చెందుతున్నారు. అంతేకాకుండా తద్వారా మానవుల్లో ఉన్న ఆవేశము, తొందరపాటు, నిర్లక్ష్యము, అజాగ్రత్త, అనాలోచన, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం ఇవన్నీ కూడా తిరిగిపోతారు. ఎందుకంటే ఇవే దుఃఖానికి కారణం. అజ్ఞానం దుఃఖానికి కారణం. ఇప్పుడు చెప్తున్నాం కదా, అది అజ్ఞానం ఉంటే తన కర్రేసుకొని దాటుతాడు, అజ్ఞానంలో దిగిపోతాడు. దిగితే అబ్బా దిగిపోయాని అనుకుంటాడు. ఒకటి నిర్లక్ష్యం, అదేం చేస్తుందిలే దిగి చూస్తానంటాడు. అజాగ్రత్త, అనాలోచన అంటే ఆలోచన సరిగా లేక ఉన్నాడు పోవడం. తొందరపాటు, దూకుతాడు అనమాట. నా బొట్టిగాడు దూకేస్తాను దాన్ని ఉంటాడు. కర్ర దూకాడు టక్కరే అని పడా, కాలు ఇరిగా, నడుము ఇరిగా, పురికిపోయడం. ఇవన్నీ కూడా నశిస్తుంది. ఇది మనం అనుభవించుకోవాలండి. ఇది గుర్రము తమాషా కథ కాదు. ఇది మనకి ప్రతి ఒక్కటి కూడా అనుభవించుకుంటున్నది. అలా చేస్తున్నప్పుడు ఆ గుర్రం విశాలమైన ఆనందం అని 14 దారులు పోతూ ఉంటుంది. కాబట్టి ఆ ఆనందం దారి నేను ఏ లక్ష్యం వైపు పోతున్నానో ఆ లక్ష్యం వైపుకి తీసుకుపోతుంది. ముందుకు పోతూ ఉంటే, ఇప్పుడు మనం ట్రైన్ ముందుకు పోతా ఉందనుకోండి, ఊరు దాటిపోతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు సుళ్ళు పెట్టి బండి ఎక్కాము, బండి ఎక్కిపోతాన్ని ముందు గేట్ దాటేస్తుంది, ఆ తర్వాత సాయినగర్ బ్రిడ్జి దాటేస్తుంది, ఆ తర్వాత కోటగూడ దాటేస్తుంది. అంటే ఏంటి, ఒకటి దాటుకుంటూ వెళ్ళిపోతాయి కదా, ముందుకు పోతున్నాం కదా. అలాగే మనం సాధనలో ముందుకు పోతుంటే మన యొక్క దుష్ట ఆలోచనలు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మన ప్రయాణం లక్ష్యం పెట్టుకున్నాం కాబట్టి మన దుష్టమైన ఆలోచనలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇట్లా నేను ప్రయాణం తగ్గిస్తున్నా. కాబట్టి నాకు ఆనందం అద్భుతం. అందులో నేను ప్రయాణించే ఈ భూమే నాకు ముక్తికి మార్గం. అప్పుడు నేను బుద్ధత్వ వైపుకు సాగిస్తున్న బాట అటువంటిది నాయన. ఇప్పుడు ఆలోచించండి, మీరు వీటిల్లో మీరు ఏదైనా భావిస్తున్నారా? పనిచేస్తూ పోతున్నారు, దాని ఏకాగ్రత ఉందా, నిశ్చలత ఉందా చూసుకోండి. మాట్లాడుతూనే ఉంటారు కానీ ఆలోచన ఉంటుంది. కొందరు ఉంటారండి, ఇంట్లో ఉంటారు, ఆఫీస్ విషయాలు గుర్తొస్తాయి, ఆఫీసులో ఉంటారు, ఇంట్లో విషయాలు గుర్తొస్తాయి. సహజమే. అట్లాగే మీరు ఏ రూట్లో పోతున్నారు? శరీర మార్గంలో పోతున్నారా? నీ మనసు కళ్ళే వేసావా? నువ్వు ఏ పని చేసినా ఏకాగ్రత చేస్తున్నారా అని ఆలోచించుకుంటున్నాడు. ఏకాగ్రత చేస్తే ఇది అమరగా అంటారు, నువ్వేది ఇలా ఉన్నావే, నువ్వు పనిచేస్తే బతికొచ్చు కదా. ఎదుటివాడు ఆనందంగా ఉండాలి లేదని తెలుసుకోకుండానే మనం ఒక ఇష్టం వచ్చేస్తున్నాం. మీ విషయం నాకు తెలియదు, కానీ మీరు చెడ్డవాడు మంచివాడు నేను డిక్లేర్ చేస్తున్నా. అలా చేయొద్దు. నీ దృష్టిలో నీ భావనలో లేకపోతే నువ్వు సాధించలేకపోతే ఇతరుడు సాధించలేడా? అదే కదా వీళ్ళ అవివేక లక్షణం. కాబట్టి మీరు ఆలోచించండి, ఈ విధంగా మీరేం చేస్తున్నారా? సరైన మార్గాన్ని మీరేం ఎన్నుకున్నారా? ఏదో పుట్టారు, పెరిగారు, ఏదో సంపాదిస్తున్నారు, తింటున్నారు, చస్తున్నారు. నేను అలా కాదు, ఆనందాన్ని పొందుతున్నా. మీరు పొందే లౌకిక సుఖాలన్నీ నాకు లేవు, కానీ మీకనే ఆనందంగా ఉన్నా. కాబట్టి నేను ధైర్యస్తుగా ఉండాలనేసి మీరు మాత్రం బాధపడవద్దు. కనుక మీరు గడిపే లౌకిక సుఖం నాకెటు ప్రయోజనం ఉండదు. ఆ సుఖాల వల్ల నాకు బాధలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సుఖాన్ని నేను విడనాడాను. ఒకడు గురు శిష్యులు ఇద్దరు. శిష్యుడు గురువు పోతూ నేను బాగా సాధన చేసుకోరా, ఆ శిష్యుడు అంతా బాగా తీవ్రంగా సాధన అయిపోయినాడు అనమాట. ఏది గుడ్డలేకపోయినా కూడా గోజు గుడితో సాధన చేసుకుంటూ ఉన్నాడు బ్రహ్మాండంగా. అంటే అన్నిటి మీద
విరక్తి లౌకికాల మీద. గురువుగారు చెప్పారు, చిన్న పాల కలుసుకుని నేను తీర్థాలకు పోయేస్తానైనా నువ్వు సాధన చేసుకుంటూ ఇక్కడే ఉండన్నాడు. సరే సాధన చేసుకుంటున్నాడు. అసలు ఉండేది ఒక 2 గోచులే, గోచి అన్నమాట. జరుగులా ఒక గోచి కట్టుకుంటే ఒక గోటి ఆరబెట్టాల, అంత తీవ్రంగా సాధన చేస్తున్నాడు అనమాట. ఆడేం చేస్తుంటే ఆ ఇలుకలు కొట్టిపోయేసి ఒక గోచికి, ఒక గోచి ఇల్లు కొట్టేసి ఈ గోచి తీసి వాళ్ళు గోచి నాక అనేటప్పటికీ ఆయన సాంగ్ వస్తారు జనాల. అయ్యో పాపం గోచి ఎలుకలు తినేసి అని చెప్పేసి ఒక పిల్లిని పెట్టారు. పిల్లి పెట్టేవాడు ఎలుకలతో పారిపోయింది. పిల్లికి ఆకలి కదా, మ్యారసా కూసినా పెట్టారు. నువ్వు పిల్లిని పెట్టారు, అది మేమారు దాని సంగతి ఏందన్నాడు. తనకు పాలు కాదు, ఒక ఆవుని ఇచ్చారు. సరే ఆవు పాలు బెదికి ఆవు గడ్డి బళ్ళా మళ్ళీ అడిగిపోవాలి ఇట. అవును సరే నువ్వు కొంచెం గడ్డి గడ్డి అడుగుతానండి. ఇప్పుడు ఊళ్ళో పోయి మీకు అడుగుతా గడ్డి ఇవ్వలేగానే ఒక ఎకరా పొలం ఇస్తాం, దాని పండి ఆ గడ్డిని తీసి ఆవుకి వేసుకున్నాడు. సరే పొలం తీసుకున్నాడు, నిద్రలను పెట్టాడు, శ్రమ పడినాడు కదా, ఇంక గడ్డి వేస్తా కూర్చున్నాడు. ఊళ్ళంతా నొప్పులు కదా, పొలం అమ్మాడు, ధాన్యం అమ్మాడు, అంత అయింది. వాళ్ళ ఊళ్ళో ఇల్లు కూడా కట్టించారు అనుకోండి. కాళ్ళంతా నొప్పులు ఉంది, నువ్వు కాళ్ళు నొప్పులు ఏమన్నా ఉత్తేవాళ్ళు బాగుంటాయి కదా అనుకున్నాడు. సరే మీరు పని ఇచ్చా నాకు కాళ్ళు నొప్పులు ఏమంటారా, సరే పెళ్లి చేసుకోవాలి. సరే పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికంతా నాకు బాగా అవుతాడు. పిల్లలు వచ్చా, పెద్ద భావంతో వచ్చా, అంతా ఇవి పెద్ద బ్రహ్మాండంగా బంగ్లాలో ఉన్నాడు. గురువు గారు వచ్చారు. అది మన గోచిపెట్టి శిష్యులు నా ఏడ అంటున్నాడు, ఎత్తుతా ఉన్నాడు. గురువుగారు మీరు ఇచ్చిన గోచి చేసి పెట్టారట, ఆ గోచి ఇవ్వటి తెచ్చి పెట్టారట. చూడండి చిన్న బంధం ఎంతగా పెరిగిపోతుందో. కాబట్టి మీ లౌకికాలు నాకు అవసరం లేదని ఆయన ఈ పాఠంతో శ్రద్ధగా విని ఆ భావాన్ని గట్టిగా మనసులో పెట్టుకున్నారట. వాళ్ళు పెట్టుకున్నారు, సరే మనం ఏం చేయాలి? కాబట్టి మనం మనసుని గుర్రాన్ని కళ్ళెం వేయాలి. ఈ మనసు కోతి లాంటిది, దీన్ని మంచిగా చేసుకోవాలి. మంచిగా చేసిన తర్వాత మన మాట వినకుండా పోదాలి. అందుకే బజార్లో గాడి వాళ్ళు కోతిని పట్టుకొని ఉంటారు, చిన్న పిల్ల పట్టుకొని ఉంటారు. గాడివాడే మన ట్రైన్లో పోతా ఉంటే కూడా కోతి పిల్లడి ఒంటికి తగిలికి పోతూ ఉంటుంది. తగిలింది కూడా పోదు వాళ్ళ దగ్గర నుంచి, కింద కోతి పిల్ల. మరి కోతి పిల్ల పట్టుకోవాలంటే ఎంత కష్టపడుతుంటారు వాళ్ళ. పట్టుకుని దాన్ని కూర్చేసారు, పక్కన పెట్టారు, ఆహారం పెట్టుంటుంది దానికి. అలా మెల్లిగా బతికి చేసుకున్నారు. మరి వీడి మాట అంటే మనకైనా బోపెడతాడు అనుకున్నది. ఆ తర్వాత కట్టిప్పేశాడు. పారిపోకూడదు అదే పోరు. మనసు కూడా అంతే, దానికి మెల్లిగా తర్ఫీ తీసుకుంటూ రావాలి. అందుకనే బుద్ధి అనే కళ్యాణి కట్టు, ఇరుకనే స్మృతిలో దాన్ని స్వారి చేయి. గురుబోధన ఆహారాన్ని ప్రసాదిస్తావురా, నిరంతరం మరణం అనే నీటిని దానికి అందిస్తూరా. అందిస్తున్నప్పుడు దాని మీద నువ్వు యుద్ధం చేయడానికి ప్రయాణించాలి. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు లౌకికమైన వస్తువుల మీద పట్ట కూడా నీ భావాలు, నీ మాటల్ని వదులు. చెడ్డవాళ్ళు నీ మాట వినడానికి రాకుండా దూరంగా వెళ్ళిపోతారు. కొద్దిగా మంచిగా ఉన్నవాళ్ళు నీ మాటలు విని వాళ్ళని మనల్ని తొలగించుకుంటారు. అర్థమని భావిస్తారు, అందుకని పెట్టాడంటే. అలా భావిస్తే మనం అందరం ఒకటే అనుభవం కలుగుతుంది. సత్సంగం అదే కలుగుతున్నాం కదండి. అంతా ఒకటే అనుభవం కలిగినప్పుడు ఎవరికి ద్రోహం చేసుకో. ఈ భూమి నాకు ముక్తి ఇస్తున్నాడు. ఈ భూమి వసుదైవ కుటుంబంగా మనం భావించుకుంటాం. ఈ భూమి యొక్క బిడ్డల మన భావన మనకు కలుగుతుంది. కలిగినప్పుడు ఆనందంగా ఉంటుంది. మరి ఈ సత్సంగంలో మమేకమైన వాడి యొక్క జీవిత విధానము, మమేకం కాకుండా తూతూ మంత్రంగా వచ్చిపోయేవాడే సంతోషము, వీటికి దూరంగా ఉండేవాడి సుఖము తేడా ఉంటుంది. నిరంతరం వినడం వల్ల ఏమవుతుందంటే మనిషిలో మార్పు వస్తుంది. నిరంతరం విని మననం చేసుకుంటూ ఉన్నప్పుడు, గురుబోధన ఆహారం పెడుతూ ఉన్నప్పుడు, దాని బుద్ధితో కళ్ళతో మనసు లాగుతున్నప్పుడు, వింటున్నా అనుకోండి మనం పొరపాటు చేసినప్పుడు ఈ వాక్యం గుర్తొస్తుంది. గుర్తొస్తేనే తగ్గతాం. ఆ పని చేయకుండా లేకపోవచ్చు కాక తప్పే,
దాన్ని నివారణ చేసుకోలేకపోవచ్చు కానీ తప్పు చేస్తున్నాం భావన వస్తుంది. ఆ భావన సంస్కారానికి దారితీస్తుంది. అప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్నట్టుగా దుఃఖంలో లేను అనే విషయం చెప్తున్నాడు అండి. ఏం చెప్పడమే కాదండి, బైబిల్లో వస్తుందండి. బైబిల్లో యేసుక్రీస్తు మరణించిన తర్వాత 3వ రోజు నేను వస్తానని చెప్తాడు. చెప్పిన తర్వాత 3వ రోజు వచ్చిన తర్వాత నేను మళ్ళా దేవలోకానికి వెళ్తున్నా, మిమ్మల్ని తీసుకుపోవడానికే నేను ఇక్కడికి వచ్చా. ఆ పదాన్ని మారనాథ అంటారటండి. ఆ పదం నాకు గుర్తుంటే అదే ఉంటుంది. ఆ పదాన్ని అంటే వచ్చి తీసుకువెళ్తానని చెప్పాడే, దాన్ని మారనాథ అని అంటారటండి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ దేహం ఒక అద్దె కొంప, ఇది వదిలిపోయాల్సిందే, దీనిలో ఆత్మ భగవంతుడి సన్నిధికి చేరాలి అని దాని అర్థం చెప్పినట్టుగా ఉందన్నమాట. ఇలా ఇది ఆషామాషి కాదు, దీనికి అడ్డు తగులుతుంది. సాతాన్ అంటారు కదండి, సైతాను సాతాన్ అంటారు. దాన్ని ఎదిరించాలంటే పౌలు అనే పదం ఉన్నాడు, ఒకడు ఉంటాడు. పౌలు తిన్నాడు ఎప్పుడన్నా. పౌలు అనే అతడు యుద్ధ సామగ్రితో పెట్టుకోవాలట. దేన్ని? ఆ సాతాన్ని ఎదిరించడానికి. ఆ పౌలు అనే వ్యక్తి చెప్తున్నాడు ఏమనంటే, ప్రేమ అనే కవచాన్ని ధరించు, శరీరం అంతా ప్రేమ అనే కవచాన్ని ధరించు, సత్యం అనే ఈ హృదయాన్ని పెట్టుకుంటారు, అదే కవచం, బుల్లెట్ ప్రూఫ్ అని చెప్తాం, అది ధరించు, నీతి అనే డాలు ఉంటుంది కదండి, యుద్ధం కంచి డాలు ఒకటి అంటు పెడతాడు కదా, ఆ డాలు నీతి అనే డాల్ని నువ్వు కట్టుకో. ఆ తర్వాత గురువు యొక్క దేవుని యొక్క వాక్యం అనే కత్తిని 2 పక్కల అంచు పదులు ఉండాలి. గురువు యొక్క వాక్యం, ఆ కత్తిని బొడ్లో దోపుకో, పెద్ద కత్తిని దోపుకొని ఈ విషమంతా 1-6 ఎలుగుతో కలిగి ఉండు. అప్పుడు ఆ సాతాన్ని ఎదిరించగలవు. ఇప్పుడు మిలారప్ప ఏమైతే చెప్పాడో కత్తి ఢల్లాగా బైబిల్లో కూడా పౌలు అనే అతడు చెప్పుకున్నాడు. ప్రేమ అనే కవచాన్ని పెట్టుకుంటే ఇంక సాతాన్ ఎక్కడ ఉంటుంది? నీతి, సత్యము, ధర్మం అనే డాలు ఇవన్నీ బెల్ట్ తగిలించుకొని ఉంటే, బుల్లెట్ తగిలించుకొని ఉంటే సాతాన్ మీద వాళ్ళని మనం ఏమైనా చేయగలుగుతుందా? డాలు ఉంది, కత్తి ఉంది, వాడు కట్టినప్పుడు డాలు అడ్డు పెడుతున్నాం, వాడు కత్తిస్తానే వాడు అరికేస్తున్నాం. ఇది గురువాక్యాల దాంతో మనం వచ్చే భావాలే సాతాన్ అండి. సైతాన్ అంటే సైతాన్ చేత అర్థం, సాతాన్ అర్థం కాదు కదా, సైతాన్ అని చెప్పుకుందాం. ఆ సైతానే దుష్ట భావాలు, దుష్ట ఆలోచనలు. అది వస్తానే గురువాక్యం ఉంది కదా, అది కట్టం, దాంతో చీల్చగాస్తే పోరా బాబా ఇలా చెప్పాడు, కృష్ణుడిలా చెప్పాడు, రాముడు ఇలా చెప్పాడు, బుద్ధుడిలా చెప్పాడు. అదే గురు చేతుల్లో ఉంది. మనసు మతగజాన్ని, అర్షడ్ వర్గాన్ని మతగజాన్ని, అర్షిడ్ వర్గాన్ని మతగజాన్ని శాసించే అంకుశం లాంటి వారు మీరు అని నరహరి శర్మ స్తోత్రంలో చెప్తాడండి. అర్షడ్ మతగజాన్ని శాసించే అంకుశం లాంటి వారు అంటే ఏనుగులు మాటి వాటి దగ్గర చిన్న కమ్మి ఉంటుంది కదండి, దాన్ని అంకుశం అంటారు. ఏనుగు తొండం గమ్మున ఉంటుంది, ఊగుతా ఉంటుంది, కనబడంతా లాగుతూ ఉంటుంది. అంటే లా కాలు పైకి ఇతను బడేం చేస్తాడు, ఆ కాలు కింద చేస్తాడు, పక్కన కాలు కింద పెట్టేస్తాడు. మీరు గమనించాలి, ఇప్పుడు చూడండి కావాలంటే దేవాలయం పెట్టుడు ఏదో డబ్బులు తీసుకుంటామని చూస్తుంటే ఆ మాట ఆడరు, ఆ మాట చూస్తే అర్థం ఉంది. ఆ అంకుశం గురువాక్యం కూడా అంకుశము. ఆడు ఏసుకు చెప్పిన అంకుశము, ఇడిచి కత్తి చెప్పాడు, ఇడిచి బాణాలు చెప్పాడు. అంటే దీని సారాంశం అంతా కూడా నీ మనసుని నీ అధీనంలో ఉంచుకో. ఆనందం నీ వెంట, అది నీ వెంట ఎప్పుడైతే ఉంటుందో ఆనందం నీ వెంట ఎప్పుడే ఉంటుందని ఈరోజు ఆనందానుభూతికి కావలసిన విధానాన్ని మిలారప్ప గారు మనకందరికీ అందించారు. దీని ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ మనసునే గుర్రానికి గురుబోధని ఆహారం ఎప్పుడు వేస్తూ ఉండాలి. ఆ గురుబోధి సత్సంగం. ఆ వినదాన్ని మననం చేసుకుంటున్నాడమే. ఆ ముద్ద లోపలికి దిగాలంటే మననమైన నీళ్లు లోపలికి వెళ్ళడం.
వెళ్ళినప్పుడు హృదయ సంస్కరణ కలుగుతుంది. అప్పుడు దుష్ట ప్రభావాలు లోపలికి ప్రవేశించవు. ఎప్పుడైతే దుష్ట ప్రభావం లోపలికి ఉండదో అప్పుడు ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మనకు అందరికీ చెమట పడతా ఉంది. ఆ చెమటంతా కూడా దుర్వాసన ఉంది. ఇప్పుడు ఫ్యాన్ వేసుకున్నాం అనుకోండి, చల్లగా ఉంటుంది. ఆ ఫ్యానే సత్సంగం. కాబట్టి ఆ ఫ్యాన్ అనే సత్సంగంతో మనం ఈరోజు బిలాల ప్రకారం మార్చి చూసుకొని స్వస్తి పలుకుతాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ బిలాల మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.